హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ బంగాళదుంప కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, బంగాళదుంప, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమోటా. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి పసుపు, ఉప్పు వేసి ముందుగా క్యాబేజ్ క్లీన్ చేసి కట్ చేసుకోవాలండి. కుక్కర్లో వేసి స్టవ్ పై పెట్టి ఒక విజిల్ వేయించాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలను వేసి స్టవ్ సిమ్లో పెట్టి బంగాళదుంప ముక్కలను ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలను వేసి ఫ్రై చేయాలి. టమాటా ముక్కలను వేసి ఫ్రై చేయాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత కారము, కొంచెం రుచికి సరిపడంత ఉప్పు, గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో పెట్టిన క్యాబేజీని వాటర్ లేకుండా తీసి ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఫ్రై అయిన మిశ్రమంలో వేసి ఫ్రై చేయాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి. క్యాబేజీ ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టినాం కాబట్టి ఇది ఆ వాటర్తోనే ఫ్రై అయిపోతుంది. కర్రీ మొత్తం ఆ వాటర్తోనే రెడీ అయిపోతుంది. అంతే. దగ్గరికి అయిన తర్వాత కర్రీ మొత్తం దగ్గరికి అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ బంగాళదుంప కర్రీ రెడీ. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.